సెకండ్స్ మన వాల్ క్లాక్ లో చూస్తాం, సెకండ్స్ ది పనిచేస్తూ ఉంటుంది. దాని తర్వాత సెకండ్స్ బట్టి మన యొక్క నిమిషాలు, తర్వాత గంటలు, ఈ మూడు ఉంటాయి అనుకుంటా బహుశా. అంతేనా? సెకండ్స్ నిమిషాలు మూవ్ అవుతుంది, నిమిషాలు బట్టి గంటలు మూవ్ అవుతుంది. ఆ చక్రం ఇక్కడ, ఆ చక్రం ఎలా ఉంది అనేది మనకు వివరిస్తున్నారు. త్రినాభమగు నీ చక్రము నిరాకార బ్రహ్మము యొక్క అక్షముపై పరిభ్రమించుచుండును. సో ఇక్కడ కూడా మనం చూస్తే వాచ్ ఉంటుంది, కింద నెంబర్స్ ఉంటాయి, దానిపైన ఈ మూడు సెకండ్స్, మినిట్స్, గంటలది పైన తిరుగుతూ ఉంటుంది. అది ప్లెయిన్ అంటే ఆ వాచ్ కూడా చాలా సమానంగా ఇలా ఉంటుంది, దానిపైన నంబర్స్ ఉంటాయి, దానిపైన తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా త్రినాభమగు నీ చక్రము నిరాకార బ్రహ్మముపై, బ్రహ్మం యొక్క అక్షంపై పరిభ్రమిస్తూ ఉంటుంది భగవంతుడి. దాని యొక్క వివరణ, అది 13 ఆకులను 360 హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, వాయిస్ క్లియర్ లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, వాయిస్ క్లియర్ గా రావట్లేదు. 360 సందులు అంటే జాయింట్స్ అని. ఓకే, హరే కృష్ణ. వినబడతలేదా? ప్రాపర్ గా రావట్లేదు. వస్తలేదా వాయిస్? హరే కృష్ణ ప్రభుజీ. వినబడట్లేదు గురుజీ. హరే కృష్ణ. క్లారిటీ లేదు గురుజీ. చక్రం గురించి మనకు, కాలచక్రం గురించి వివరిస్తున్నాడు. ఆ కాలచక్రము నిరాకార బ్రహ్మం యొక్క అక్షంపై పరిభ్రమిస్తూ ఉంటుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన మహాభారత్ సీరియల్ చూసినప్పుడు కూడా మనకు ఒక కాలచక్రాన్ని చూపించేవాడు అన్నట్టు. దాంట్లో కాలచక్రం అంతా, ఆ కాలచక్రం వలనే మొత్తం సృష్టి నడుస్తూ ఉంటుంది అన్నట్టు. భగవంతుడి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో కాబట్టి ఆ కాలచక్రం యొక్క వర్ణన, దానికి 13 ఆకులు, 360 సందులు అంటే జాయింట్స్, 6 అంచులు, అసంఖ్యాకమగు పత్రములను కలిగి ఉన్నది. అది ఆ చక్రపు పరిభ్రమణము సమస్త సృష్టి యొక్క ఆయువును తగ్గించి వేయుచున్నను. దాని ప్రచండ వేగము భక్తుల ఆయువును తాకజాలదు. ఇక్కడ మెయిన్ దాని యొక్క వర్ణన కంటే ఎక్కువ ముఖ్యంగా మనం ఇక్కడ ఫిలాసాఫికల్ గా తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏంటంటే, అది ఆ కాలచక్రం తిరుగుతూ ఉంటే, ఆ కాలచక్రం ముఖ్యంగా మనకు సూర్యుడి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే పగలు రాత్రులు, ఈ పగలు రాత్రులు అనేవి మన యొక్క లైఫ్ స్పాన్ ని తగ్గిస్తా పోతుంది. కానీ దాని యొక్క ప్రచండ వేగము భక్తుల ఆయువును మాత్రం తాకజాలదు అని మనకు చెప్తా ఉన్నారు భాష్యము. కాలము భక్తుల ఆయువుపై ప్రభావం చూపజాలదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. కాలము భక్తుల యొక్క ఆయువు. మనకు డౌట్ రాదు, ప్రభుజీ భక్తులు కూడా వెళ్ళిపోతున్నారు కదా ప్రభుజీ. సో భక్తులు కూడా వెళ్ళిపోతున్నారు అంటే, భక్తులు వచ్చిన పర్పస్ వేరే ఉంటది, అభక్తులు వచ్చిన పర్పస్ వేరే ఉంటది. భక్తులు అంటే సపోజ్ ఎగ్జాంపుల్, మన ఆఫీస్లోనే కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ వాళ్ళ కాంట్రాక్ట్ ఉన్నంత వరకే అక్కడ వాళ్ళు పని చేయగలుగుతారు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీ ఉండదు, ఆ కంపెనీ ఉన్న దగ్గర చేసేటువంటి మనుషులు కూడా మన డిపార్ట్మెంట్ తో సంబంధం ఉండదు, వాళ్ళు టర్మినేట్ అయిపోతూ ఉంటారు. అదే అక్కడ పర్మనెంట్ ఉద్యోగస్తులు, సో దే విల్ బి అప్ టు దేర్ రిటైర్మెంట్.
వాళ్ళ మీద ఆ 1 ఇయర్, 2 ఇయర్స్ అనేది ప్రభావం చూపదన్నట్టు. ఎందుకు టెండర్ 1 ఇయరే ఉంటుంది. 1 ఇయర్ అయిపోగానే వాళ్ళు టెర్మినేట్ అవుతారు. వాళ్ళు అదే విధంగా భక్తులు గూడా ఈ 1 ఇయర్ టైమ్ స్లాట్ అనేది వాళ్ళ మీద ప్రభావం చూపదు. సో, దానికి కారణం ఏంటి? భక్తుల ఆయువుపై ప్రభావం చూపజాలదు ఆ కాలం. ఓకే. భక్తి యోగమును స్వల్పంగా నిర్వహించినను అది మనుజుని ఘోరమగు ప్రమాదం నుండి రక్షించునని భగవద్గీత ఇక్కడ మనకు బోధిస్తుంది. సో, అది ఏ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది? మనకు భక్తి యోగంలో కొంచెమైనా మనము భగవంతుని కొరకు చేసినట్టయితే అది మనకు చాలా ప్రమాదకరమైనటువంటి సందర్భంలో, అంటే 2.40లో మనకు ఆల్రెడీ భగవంతుడు చెప్పడం జరిగింది. నే నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాన్. నేహాభిక్రమ నాశోస్తి. మనం భగవంతుడి కొరకు కొంచెం భక్తి యోగం అంటున్నాడు. అది కూడా కొంచెమైనా కూడా భగవంతుణ్ణి మనం సేవించినట్టయితే మనుజుని ప్రమాదం నుండి అది రక్షిస్తుందని భగవద్గీత డిక్లేర్ చేస్తున్నారు. అంటే భగవంతుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. భగవంతుడు ఎవరినైనా కాపాడుతా అనుకుంటే ఆ భగవంతుడు మాట ఇచ్చినటువంటి వాళ్ళని ఎవ్వరు ఇంకా ప్రమాదంలో పడేయలేరు. వాళ్ళకి ఎటువంటి హాని కలిగించలేరు. అదే భగవంతుడు ఎవరికైనా హాని తలపెట్టాలనుకుంటా అంటే వాడు అధర్మం సైడ్, భగవంతుడు ఎవరి పట్ల ఫేవరబుల్, అన్ఫేవరబుల్ కాదు. ఎవరైతే భగవంతుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుంటారో వాళ్ళని భగవంతుడు శిక్షిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు శిక్షించాలనుకుంటాడో కానీ ఛాన్స్ ఇస్తాడు భగవంతుడు ఆ శిక్ష నుంచి విముక్తి పొందడానికి కొరకు. అప్పుడైనా వాడు గ్రహించకుండా ఇంకా అలానే ఉంటే మాత్రం భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. కానీ భగవంతుడి రక్షణ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని ఎవ్వరు కూడా శిక్షించలేరు. కానీ ఎవరైతే భగవంతుని రక్షణని కోరుకోకుండా భగవంతుడు చెప్పిన మార్గానికి విరుద్ధంగా వెళ్ళినట్టయితే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడు. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే అంటే భగవంతుడి శరణాగతి పొందిన వాళ్ళని, సుగ్రీవుడు ఉన్నాడు, వచ్చి భగవంతుడికి శరణాగతి పొందుతాడు, వాళ్ళు శరణాగతి పొందడు. కాబట్టి సుగ్రీవుడిని రక్షిస్తాడు, వాళ్ళని శిక్షిస్తాడు. అదేవిధంగా రావణుడు, విభీషణుడు అవకాశం వాళ్ళు కూడా ఇస్తారు. విభీషణుడు భగవంతుడు రామచంద్రుడి యొక్క శరణాగతి పొందుతాడు, విభీషణుడిని రక్షిస్తాడు. అదే రావణాసురుడు, మేఘనాథుడు భగవంతుడు రామచంద్రుడి యొక్క శరణాగతి పొందరు కాబట్టి వాళ్ళని శిక్షిస్తాడు. సో వాళ్ళు ఎవరు శరణాగతి పొందుతారు? వాళ్ళు కూడా శరణాగతి పొందుతారు. రావణుడు శివుడి యొక్క శరణాగతి పొందుతాడు. కానీ శివుడు చెప్పేస్తాడు, నా స్వామికి అగనిస్ట్ గా నువ్వు వెళ్ళావు కాబట్టి నేను ఇక్కడ నిన్ను రక్షించలేను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రావణాసురుడు శిక్షింపబడతాడు. ఆత్మ ఒక దేహం నుండి వేరొక దేహమునకు ప్రయాణించితే ఘోరమగు ప్రమాదము. ఇక్కడ ప్రమాదం అన్నప్పుడు అంటే ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళని చాలా గొప్ప ప్రమాదం నుంచి రక్షిస్తాను అన్నాడు. మరి అక్కడ ప్రమాదం అంటే ఏంటి? భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తున్నారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి అంటే, దారి అంటే దేహాన్ని ధరించిన వాడు ఎవరు? ఆత్మ. కాబట్టి ఆత్మ నిరంతరము ఈ దేహంలో కూడా బాల్యం నుండి యవ్వనము, యవ్వనం నుండి వృద్ధాప్యాన్ని పొందుతా ఉంది. ఇది కాలచక్రము. ప్రతి జన్మలో ఈ ప్రాసెస్, జన్మ తర్వాత బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, దెన్ అగైన్ మరణము. మరణం అప్పుడు మళ్ళీ ఇంకో జన్మని తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎవ్వరు కూడా నిజమైన ధీరుడు బాధపడడు, భయపడడు. సో ప్రతి ధీరుడు అంటే భగవంతుడికి శరణాగతి పొందినటువంటి ధీరుడు ఇదే లాస్ట్ లైఫ్. ఒకవేళ నెక్స్ట్ లైఫ్ ఉన్నట్టయితే కూడా అక్కడ మనం సపోజ్ కొన్నిసార్లు ప్రభుత్వం కూడా మనకు ఛాన్స్ ఇస్తుంటుంది. ఆల్ క్లియర్ అయిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి కొరకు. పాస్ అయితే అయిపోయింది, ఇంక భయం లేదు. కాకపోతే పర్సంటేజ్ తక్కువ వచ్చింది కాబట్టి ఇంప్రూవ్మెంట్ రాసుకుంటాడు. మనం కూడా భక్తి అయితే మనం ప్రారంభించాము, ఇంకా భయపడవలసిన అవసరం లేదు. భక్తి అసలు ప్రారంభించిన వాళ్ళు చాలా భయపడాల. ఒక్కసారి భగవంతుడు కొంచెం స్వల్పమప్యస్య ధర్మస్య, భగవంతుని కొద్దిగా సేవ చేసిన భగవంతుడు దానికి వెల కట్టనంత
భగవంతుడు మనకు మేలు చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ మనం చరిత్రలో ఎంతో మందిని మనము చూడొచ్చు. ఒకసారి అంటే ఎలా చేస్తాడు అదే సేమ్ మనకు కూడా మన ఫ్యామిలీలో కూడా మనం మన పిల్లలకు మనకు ఒబీడియంట్ గా ఉన్నా డిసొబీడియంట్ గా ఉన్నా మన పిల్లల్ని మనం సేవించడానికే ప్రయత్నం చేస్తాం. మనం లాస్ట్ వరకు ముసలితనమైనా కూడా సేవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకసారి ఏమవుతుంది ఇట్లా జస్ట్ ఇది ఆ భగవంతుడి యొక్క కరుణను అర్థం చేసుకోవడానికి కొరకు. సో మన పిల్లలు కూడా ఇంట్లో చాలా అల్లరి చేస్తూ ఉంటారు. తండ్రి డ్యూటీకి వెళ్తాడు, పిల్లలు తల్లి మాట వినరు. అప్పుడు తల్లి బెదిరిస్తుంటుంది, నాన్న రాని వచ్చిన తర్వాత నీ పని చెప్తాను. సో నాన్నకు చెప్పి నీకు చాలా పనిష్మెంట్ ఇప్పిస్తాను. ఇంకా వాడు అల్లరి చేస్తే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టిపిస్తాను. నువ్వు చాలా దూకుతున్నావు కదా అని చెప్పేసి అంటాడు. వాడు చిన్నవాడు ఉంటాడు, అమ్మో నిజంగా నాన్నకు చెప్పి నా కాళ్ళు చేతులు ఇరగొట్టిపిస్తా ఉంటుందని వాడు భయపడిపోతూ ఉంటాడు. స్పెషల్ గా ఈవినింగ్ కాగానే చాలా భయపడుతూ ఉంటాడు. సో కానీ అక్కడ తండ్రి ఆఫీస్ నుంచి బయలుదేరుతాడు. వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో మంచి ఏమంటారు స్వీట్ షాప్, అక్కడ వేడి వేడి సమోసాలు ఏదో చేస్తూ ఉంటది కనుక అరే వాడికి ప్రతి పిల్లలకు తండ్రికి కూడా పిల్లలంటే చాలా ప్రేమ ఉంటది. అరే మా అబ్బాయికి ఈ వేడి వేడి సమోసా అంటే ఇష్టమని సమోసా తీసుకొని వెళ్తాడు. సో ఇంటికి రాగానే బెల్ కొడితే ఇంకా పిల్లోడు చాలా భయపడుతూ మంచం కింద దాక్కుంటాడు. వెళ్ళిపోతాడు లోపలికి. ఆయన కనబడితే మా అమ్మ చెప్పంగానే నన్ను మా నాన్న చాలా పనిష్మెంట్ ఇస్తాడో ఏమో అని చెప్పేసి అప్పుడు తల్లి రాగానే డోర్ ఓపెన్ చేస్తుంది, తన కిచెన్ లోకి తన పని మీద వెళ్ళిపోతుంది. వీడు అనుకుంటాడు తల్లి చెప్తుంది అని చెప్పేసి. ఎందుకంటే రాగానే జనరల్ గా ఆనవాయితీ ప్రకారం హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తే వాటర్ ఇవ్వటము, మిల్క్ ఇవ్వటము, లేకపోతే టీ ఇవ్వటం ఏదో అలవాటు ప్రకారం ఉంటుంది కాబట్టి కష్టపడి వచ్చిందని కిచెన్ లోకి వెళ్తుంది. ఇతను ఈ లోపల సోఫా మీద కూర్చుండి ఆ సమోసా ప్యాకెట్ తీసి బాబుని పిలుస్తా ఉంటాడు. కానీ వాడు భయపడుతూ ఆ లోపల మంచం కింద దాక్కుని ఉంటాడు, రాడు. అరే ఆయనేమో ప్రేమతో పిలుస్తాడు. బయటకు వస్తే మా అమ్మ నా కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను వాడు ఆ విధంగా ఉంటాడు. ఇక్కడ ఏమర్థం చేసుకోవచ్చు అంటే మనని కూడా భగవంతుడు పిలుస్తా ఉంటాడు. ఎందుకు? మన కొరకు గిఫ్ట్స్ తీసుకొచ్చి. కానీ మనం ఏం చేస్తాం? కిచెన్ లో ఉంటాం, బెడ్రూమ్ లో ఉంటాం, ఇంకా వాకిట్లో ఉంటాము. భగవంతుడేమో కథామృత రూపంలో సో మనల్ని ఉద్ధరించడానికి కొరకు సమోసా ఎలా తీసుకొచ్చాడో అమృతాన్ని భగవంతుడు గురు రూపంలో మన కొరకు తీసుకొస్తే మనం ఏం చేస్తాం? కిచెన్ లో ఉంటాం, అక్కడ ఉంటాం, ఇక్కడ వినలేదు ప్రభుజీ, నిన్ను అడిగిన లీల అడిగితే ఇలా చెప్పలేదు కాబట్టి సమోసాలు తీసుకొస్తే ఇప్పుడు ఆ బాబు బయటకు రావట్లేదంట. మనకు కూడా అమృతాన్ని భగవంతుడు గురువు ద్వారా మన కొరకు తీసుకొస్తే ఆ అమృతము మనకెక్కడ లెక్కలాగా అనిపించదు అన్నట్టు. సో అది మన పరిస్థితి. అంటే భగవంతుడు మనని ఎప్పుడు కూడా మనం భగవంతుని సేవిస్తామో లేదో తెలియదు కానీ భగవంతుడు నిత్య నిరంతరము తన బిడ్డల యొక్క యోగక్షేమాలను చూస్తూ ఉంటాడు. కానీ కండిషన్స్ అప్లై. మనం కూడా భగవంతుని కోరుకోవాలా. భగవంతుని కోరుకున్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందంగా చూడాలని ఆయన ఆరాట పడుతూ ఉంటాడు. కానీ మనం మాత్రం భగవంతుడి యొక్క మాయ ఒడిలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే భగవంతుడికి దూరంగా, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవకు దూరంగా. ఎవరైతే నిజంగా 9.22 ప్రకారం అనన్యశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామిహం. ఎవరైతే భగవంతుని నిత్య నిరంతరము ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో, భగవంతుడి యొక్క నామం చేస్తారు, నామరూప గుణ లీలల్ని ఎప్పుడు శ్రవణ కీర్తన చేస్తూ ఉంటారో వాళ్ళకు భగవంతుడి యొక్క నిత్యము నిరంతరము రక్షణ ఉంటుంది. వాళ్ళ యోగక్షేమాలు భగవంతుడే స్వయంగా చూస్తూ ఉంటాడు. దానికి ఇందాకే అంటే ఇక్కడ భగవంతుడు ఏ విధంగా రక్షిస్తాడు అనే దానికి అంటే అప్పుడప్పుడు అలా భగవంతుడే చాలాసార్లు చేస్తాడు అన్నట్టు. కొన్నిసార్లు ఎలా ఆ మెసేజ్ వస్తుంది ఏం కాదు తెలియదు, నేను కూడా ఊహించలేదు. ఇందాకే మా అనిమాయి చెప్తా ఉండండి ఒక లీలలు. ఇక్కడ భగవంతుడు స్వల్పం భగవంతుడి కొరకు ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడు రిటర్న్ లో మనం ఊహించలేము ఎటువంటి భగవంతుడు మనని ఏ విధంగా సేవిస్తాడు అనేది. మనందరికి తెలుసు అర్జునుడు మహాభారత యుద్ధంలో చాలా కృష్ణుడు కేవలం రథం నడిపిస్తాడని మనం అనుకుంటా ఉంటాం. సో రథంగా అది నడిపిస్తుంది కృష్ణుడు. అర్జునుడి యొక్క ప్రతి బాగోగులు చూసుకుంటాడు ఆ యుద్ధం అయిపోయే వరకు కంప్లీట్ గా.
సో మన ఆ రథం నడిపిస్తున్నందుకే మనకు అనిపిస్తుంది, అరే ఇంత లోయెస్ట్ పొజిషన్ తీసుకున్నాడు కృష్ణుడు అని. ఒకరోజు అంటే ఎలా నాకు కూడా తెలియదు, అంటే నాకు తెలుసు కానీ ఆ లీల కరెక్ట్ టైమ్లీ దీనికి ఉపయోగకరంగా భగవంతుడు ఆ విధంగా అందిస్తాడని నాకు చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్స్ ఎదురయ్యాయి అన్నట్టు. ఒకరోజు యుద్ధం మధ్య జరుగుతూ ఉంటుంది. ధర్మరాజు నిద్ర అంటే రాత్రిపూట ఇంకా యుద్ధం చాలా అలసిపోతారు, నిద్ర పట్టకుండా జస్ట్ ఆయన టెంట్ బయట వాక్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటే కృష్ణుడు అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడంట. సో ఎక్కడ వెళ్తున్నాడు కృష్ణుడు అని ఆ రాత్రిపూట మిడ్ నైట్ ఆఫ్ ద డే వెళ్తా ఉంటే రోజు వెళ్తా ఉంటే ఎక్కడ వెళ్తా ఉంటే అర్జునుడి టెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. సరే ఈ రాత్రి కూడా అర్జునుడు కూడా పడుకొని ఉంటాడు కదా అని అనుకున్నాడంట. వెళ్ళి అప్పుడు కృష్ణుడు అర్జునుడి యొక్క మసాజ్, పాదాల మసాజ్, బాడీ మసాజ్, పాదాల మసాజ్ చేస్తున్నాడంట ఆయన యొక్క. సో ధర్మరాజు వచ్చి, ఏంటి కృష్ణ, మీరు దేవాది దేవుడు, మీరు వచ్చి మా తమ్ముడు అర్జునుడి యొక్క పాదాలు టచ్ చేయటం ఏంది, మసాజ్ చేయటం ఏంది, వద్దు కృష్ణ అది అని చెప్పేసి అంటే, నువ్వు సైలెంట్ గా ఉండు, ఆయన నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అంటే కూడా ధర్మరాజు లేదు లేదు అది పాపం అవుతుంది, సో అది పాతకం, మళ్ళీ మీరు మా పాదాలను టచ్ చేయటం ఏంటి కృష్ణ అంటే, సరే చూడు అని చెప్పేసి ఎప్పుడైతే కృష్ణుడు ఆయన కరకమలములను తీసి ఇలా శరీరం మీద నుంచి పక్కకు తీయగానే అర్జునుడు మొత్తం 105 జ్వరం వస్తే ఎట్లా, అది కూడా చలి జ్వరం వస్తే వణికిపోతారో అలా బాడీ మొత్తం షివర్ అవుతుందంట, మొత్తం వణికిపోతుందంట, గాయాలు మొత్తం ఆ డే అంతా కూడా. మనం అనుకుంటే యుద్ధం అంటే ఏమున్నదిలే అనుకుంటాం, యుద్ధం అంతా ఈజీ కాదు, కృష్ణుడు ఉన్నా కూడా అది లైవ్ యుద్ధం, అది నిజమైంది, ఏదో నాటకం కాదు అది. ఆ గాయాలతో మొత్తం వణికిపోతూ అంత వణుకుతూ కూడా కృష్ణ 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 కృష్ణ, కేవలం ఏమి వినబడట్లేదు ఆ వణకడం, కానీ నోటి ద్వారా మాత్రం భగవంతుడి నామము ఉచ్చరిస్తాను అంటే. అప్పుడు ధర్మరాజుకు ఆ సీనరీ చూసి ఇంకా ఆయనకు నోట్లో మాట రాలేదు, కేవలం కళ్ళల్లోంచి మాత్రమే ఆయనకు, అంటే నా తమ్ముడికి కృష్ణుడికి ఎంత బంధం ఉంది, మేము కూడా మహాభక్తులు, నేను ధర్మరాజు ధర్మాన్ని, కానీ నా తమ్ముడి ముందు నా ధర్మము వెలవెలబోయింది, అందుగురించే కృష్ణుడు నా తమ్ముడిని అంత లైక్ చేస్తాడని అట్లా ఇంతకు ముందు కూడా ప్రూవ్ చేస్తాడు భగవంతుడు తన భార్యలకు. సో ఇక్కడ వాళ్ళ అన్న తమ్ముళ్ళకు కూడా ఈర్ష్య రావచ్చు కొన్ని సందర్భాలు, అరే కృష్ణుడికి మేము కూడా ఇంత సేవ చేస్తాము, మా తమ్ముడే నా ప్రియం అని. అప్పుడు అర్థమై ప్రణామం చేసి వెళ్ళిపోతాడంట. కాబట్టి భగవంతుని ఎప్పుడైతే ఎవరైతే సేవిస్తారో ఎన్నో లీలల్లో, భక్తుల లీలల్లో భగవంతుడు ప్రూవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది కేవలము భక్తి యోగం ద్వారానే ఆ విధానము ఆగిపోగలదు. ఆ యొక్క జన్మ మృత్యు అనే చక్రం నుంచి మనం బయటపడాలంటే కేవలము భక్తి యోగము నుంచి మాత్రమే తప్పించుకోగలము. మరి ఇప్పుడు నేను చేస్తున్న ప్రభు, మా పిల్లలు చేయట్లేదు, అరే నేను కాలచక్రంలో నేను కూడా ఉన్నాను, వాళ్ళు కూడా ఉన్నారు. కాలచక్రం నుంచి తప్పించుకోవాలంటే ఎవ్వడికి వాడు భక్తి యోగం చేయాలా. ప్రభుజీ మా అమ్మ వెళ్ళిపోయింది కదా అంటే, ఇప్పుడు మా అమ్మ ఇక్కడ ఉన్నంత కాలం ఏమైతే చేసిందో అంత పర్సెంటేజ్ కాలచక్రం నుంచి తప్పించుకుంది, నెక్స్ట్ మళ్ళీ జన్మ వస్తుంది, అక్కడనే ఇక్కడ చేసినటువంటి భక్తి నెక్స్ట్ లైఫ్ లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైతే అందుగురించే మీ అందరికీ కూడా పిల్లలు అందరూ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుడి యొక్క కాలచక్రం తప్పించుకోవాలంటే కేవలం భక్తి యోగం మాత్రమే. కాలచక్రం అంటే ఇప్పుడు నాకు ఎంత లైఫ్ స్పాన్ భగవంతుడు ఇచ్చాడో తెలియదు, కానీ మానవుడికి 100 సంవత్సరాలు, పితృదేవతలకు మనకు తేడా, మనకంటే 15 టైమ్స్ 15 రోజులు, వాళ్ళ ఒక్కరోజు మనకు 15 రోజులు, అదే విధంగా దేవతలకు వాళ్ళ ఒక్కరోజు మనకు 1 సంవత్సరము. సో ఆ విధంగా బ్రహ్మదేవుడిది కూడా ప్రతి ఒక్కరికి కూడా 100 ఇయర్స్, ప్రతి ఒక్కరు ఇక్కడ 100 ఇయర్స్ అంటే మనం జీవిత కాలము లోపల భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భక్తి యోగం ద్వారా మనము ఈ కాల చక్రంలోంచి మనం బయటపడగలుగుతాము. కనుక హరిం వినా నా శృతిం తరంతి అనగా శ్రీకృష్ణుని కరుణ లేనిదే ఎవ్వరును జన్మ మృత్యు చక్రమును నిలవజాలని వేద వాంగ్మయం తెలుపబడింది. సో మరి మిగతా దేవతలు ఈ బ్రహ్మాండంలో ఇంక్లూడింగ్ బ్రహ్మ ఏ శ్లోకంలో చెప్తారంటే, ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే 8.16 ఇది. సో భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి, ఏ అర్జున
ఈ బ్రహ్మాండం మొత్తంలో మీరు ఈ లోకం వెళ్ళినా కూడా కాలచక్రం నుంచి తప్పించుకోలేరు. ఊర్ధ్వ లోకాల్లో అయితే మీరు పుణ్యం చేసుకుని ఉంటే ఆ పుణ్యం ఎంత కాలం అనుభవించాలి అనేది రాసింది ఉంటుంది కాబట్టి అది కూడా కాలచక్రం అధీనంలోనే ఉంటుంది. కాబట్టి ఆ కాలచక్రంలో మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఈ మర్త్యలోకానికి రావాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు పాపం చేసుకుంటే కాలచక్రం ప్రకారం మీరు ఎంత కాలము పాపాన్ని నరకలోకాలు అనుభవించాలో అది అయిపోతుందో మళ్ళీ ఇక్కడే రావాలి. కానీ ఎవరైతే ఆ బ్రహ్మ భువనాల్లో ఈ త్రిభువనాల్లో బ్రహ్మలోకం వెళ్ళినా కూడా ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడలేరు. ఎవరు బయటపడగలుగుతారని కేవలం నా లోకం వస్తే అక్కడ కాలచక్ర ప్రభావం ఉండదు అని చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాని దివ్య కర్మలను, స్వభావమును, అతని ఆవిర్భావ అంతర్ధానములను అవగతం చేసుకున్న ద్వారానే మనుజుడు మృత్యు చక్రము నాపి ఆ దేవదేవుని ధామంను చేరగలడని భగవద్గీత యందు తెలుపబడింది. సో ఎవరు ఎలా తప్పించుకోగలరు ఈ జన్మ మృత్యు ఈ కాల చక్రము నుంచి అంటే మనకు భగవద్గీత 4.9 లో చెప్తారు. శ్లోకం అది జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేత్తి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామితి అర్జున. కాబట్టి అర్జున, నా జన్మము నా యొక్క దివ్యమైనటువంటి కర్మలను ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని నిత్యము స్మరిస్తారో, నిత్యము వాటి స్మరణతోనే ఎవరైతే జీవిస్తారో, మరి నిత్యం అన్నప్పుడు ఇక్కడ భాగవతంలో మనకు రోజు భాగవతం చదువుతున్నప్పుడు అంటే మన కాలచక్ర ప్రభావానికి గురయ్యేటువంటి కర్మలను చేసుకొని వచ్చాం. అందుకే శుద్ధ భక్తుల పైన కాలచక్ర ప్రభావం ఉండదు, అభక్తుల పైన ఉంటుందంటే అభక్తులు భక్తులు అనేది తేడా ఎక్కడ వస్తుందంటే ఆత్మ భౌతిక దేహాన్ని కర్మలతో ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి ఆల్రెడీ అవి అనుభవిస్తున్నాము. తర్వాత దానికంటే సంచిత కర్మలు ఆల్రెడీ సేవ ఉన్నాయి. నెక్స్ట్ లైఫ్ లో అనుభవించడానికి సూక్ష్మ శరీరంలో స్టోర్ అయి ఉన్నాయి. స్థూల శరీరంలో ఇమ్మీడియట్ గా అనుభవించేటివి రెడీగా ఉంటాయి, సూక్ష్మ శరీరంలో అనుభవించబోయేటివి రెడీగా ఉంటాయి. ఇవన్నీ కూడా అనుభవించేవి. సపోజ్ నా ఈ లైఫ్ కొరకు ఒక 50 ఏళ్ళు లైఫ్ స్పాన్ తీసుకొని వచ్చాను అనుకోండి, ఆ 50 ఏళ్ళు నాకు రాత్రి పగలు అన్న సందుల ద్వారా 50 ఏళ్ళు గడిచిపోతాయి. నెక్స్ట్ రెడీగా ఉంది ఏంటది? సంచిత కర్మ. సో నేను నెక్స్ట్ లైఫ్ లో అనుభవించాలా. భగవంతుడు ఏమంటున్నాడు మనకు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మీరు సంపూర్ణ శరణాగతి, నాకు సంపూర్ణ శరణాగతి పొంది మీరు నా కొరకే కర్మలు చేసినట్టు అయితే మీ ప్రారబ్ధ ఆగామి సంచిత ఆల్ కర్మాస్ ని నేను తొలగించి వాటిని మీకు ముక్తిని ప్రసాదిస్తాను అన్నాడు. మరి ఆల్ ద టైం మనం చేయవలసింది ఏంటి? ఇంత చెప్పినా కూడా మరి మనం ఏ విధంగా వింటున్నాము, ఎంత శ్రద్ధ ఉన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోండి. మనకు భగవంతుడు ఏమంటున్నాడు? నిత్యం భాగవత సేవయాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయం. నష్టప్రాయేషు భద్రేషు అంటే మన యొక్క ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మల నష్టాన్ని, ఈ అభద్రతలు అనే కర్మను నష్టం చేసేది కేవలము నిత్యం భాగవత సేవయాం చెప్పడం మన ధర్మము. మరి భాగవత సేవ ఎవరైతే చేయలేరో, ప్రభుజీ పొద్దున వస్తున్నాను ప్రభుజీ ప్రాక్టికల్, సో థియరీ ఎవరైతే వినలేరో, మనకు కూడా ల్యాబ్ కు డైరెక్ట్ వస్తాను సార్, నేను మార్నింగ్ పూట నేను వేరే పని ఉంది సార్, పని చూసుకొని ల్యాబ్కి వస్తాను సార్ అంటాడు. ఆ రోజు ల్యాబ్ లో ఏమైతే జరగబోతుందో అది పొద్దున థియరీ ఉంటుంది కదా, ఏముంది సార్ వేరే వాళ్ళ దగ్గర కాపీ కొట్టుకొని అది చేస్తాను. ఇప్పుడు మన పరిస్థితి అదే ఉన్నది అన్నట్టు. వేరే వాళ్ళ దగ్గర కాపీ కొడితే మీరు లైవ్ గా మీరు చేయలేరు. ఆ ల్యాబ్ లో కూడా మొత్తం ఫిగర్స్ ఎక్కించడమే తప్ప మీరు సొంతంగా చేయలేరు. కాబట్టి మనము ఐదర్ భగవద్గీత నాకు మొత్తం వచ్చిందంటే ఇక భాగవతం మనం చేస్తూ పోతున్నాం అనుకుంటాము. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నిత్యము నిరంతరము, మనకు తెలియదు, నాకు తెలిసింది చాలా అనుకుంటా ఉంటాం. దానికి సంబంధించి కూడా ఎన్నో లీలలు మనం చర్చిస్తున్నాం కానీ ఎక్కువ లీలలు చెప్తా ఉంటే టైం అంతా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి లీలలు మనం ఎంత అవసరమో అంతవరకే మనం తీసుకుంటే సరే. ఎక్కువ లీలలు చెప్పినా కూడా లాభం ఉంటలేదు, ఎందుకంటే ఒక లీల చెప్తే ఇంకో లీల ఎగిరిపోతా ఉంది కాబట్టి స్టోర్ అవుతలేదు.
కాబట్టి తగ్గించేస్తాం మనం కూడా లీలలు చెప్పం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? కాలం అన్నది క్షణములు, గంటలు, నెలలు, సంవత్సరములు, కాలములు, ఋతువులుగా విభజింపబడినవి. ఈ శ్లోకమునందు తెలపబడిన విభజనలన్నింటినీ జ్యోతిశాస్త్ర గణనం అనుసరించి తెలుసుకోవచ్చు. ఋతువులు 6 కలవు. చాతుర్మాస్యంగా పిలువబడు 4 నెలలు కాలము కలదు. అటువంటి కాలములు 3 కలిపి ఒక సంవత్సరమును. కాబట్టి మనకు ఋతువులు ఈ యొక్క కాలచక్రంలో సంవత్సరం మన మానవుల యొక్క కాలం ప్రకారము మనకు ఋతువులు 6 ఉన్నాయి. తర్వాత భగవంతుడు ఇది చాతుర్మాస్యం అనేది కేవలం భక్తులకు, అది కూడా వైష్ణవ భక్తులకు మాత్రం తెలుస్తుంది. మిగతా వాళ్ళు దీని గురించి పెద్ద పట్టించుకోరు. ఈవెన్ ఋతువులు కూడా ఏదో నడుస్తుంది, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. చాతుర్మాస్యము అంటే 4 నెలల కలిపి ఒక సంధ్య అనుకొని ఒక కాలము. అయితే 4x3 కాబట్టి 12 నెలలు ఒక సంవత్సరంగా భావిస్తున్నారు. ఈ చాతుర్మాస్యంలో మనకు ఈ 4 నెలలకు కలిపి ఒక విభాగం చేసినట్టయితే మనకు ప్రతి సంవత్సరము కార్తీక మాసం ఆ సందర్భం అంటే మనకు 4 నెలలు చతుర్మాస్య వ్రతం చాలా ముఖ్యమైనది. సంవత్సరంలో ఆ చతుర్మాసం చాలా ముఖ్యమైనది. 4 నెలలు, మిగతా 8 నెలలు కూడా ముఖ్యమే, కానీ అట్లీస్ట్ ఆ 4 నెలలు చాలా పవర్ఫుల్. 4గిట్లో లాస్ట్ మంత్ కార్తీక మాసం ఆ దామోదర మాసం చాలా పవర్ఫుల్. అది చాలా నిష్టమగా నియమంగా మనం భక్తి యోగాన్ని చేసినట్టయితే చాలా పురోగతి ఫాస్ట్ గా ఉంటుంది. అది మనను భగవంతుడికి దగ్గరగా చేస్తుంది. వైదిక జ్యోతిష్ శాస్త్ర గణనం ప్రకారము మాసములు 13 కలవు. ఆ 13వ మాసమే అధిక మాసం అని పిలువబడును. అది ప్రతి 3వ సంవత్సరము వచ్చి కలియుచుండును. అయినను ఈ కాలము భక్తుల ఆయువును తాకజాలదు. కాబట్టి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆల్రెడీ మనం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించిన మొదటి ఇయర్లోనే మనకు అధిక మాసం వచ్చింది అనుకుంటున్నాను. అప్పుడు మనం దాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసాము, చాలా ఫెస్టివల్ లాగా. ఉదయించుచు అస్తమి సూర్యుడు జీవులందరి ఆయువును హరించి వేయుచున్నను. భక్తి యోగమున నియుక్తులైన వారి ఆయువును మాత్రం తీసుకుపోజాలడని ఈ శ్లోకం తెలుపబడింది. 360 సందులు, ఋతువుల రూపమున 6 అంచులు, క్షణముల రూపమున అసంఖ్యాకమగు పత్రములు కలిగిన బృహత్ చక్రంతో ఇచ్చిన కాలం పోల్చబడింది. నిత్య అస్తిత్వమగు బ్రహ్మంపై అది తిరుగుచుండును. కాబట్టి ఎట్లయితే మనకు సెకండ్స్ కూడా అనుకున్నామో అలా అవి తిరుగుతూ ఉంటాయి. సో దాని యొక్క వర్ణన చేశాడు. దీనికి ఇంకా మనము తత్వాన్ని అర్థం చేసుకోవడం నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. హే ప్రభు, నీ ఒక్కడివే ఈ విశ్వం సృజింతువు. ఓ దేవదేవ, సాలెపురుగు తన స్వశక్తి చే గూడు నిర్మించి తిరిగి లయింపజేయనట్లుగా ఈ విశ్వం గోరుచు నీవు నీ స్వశక్తి చే వీరిని సృష్టించి పోషించి తిరిగి లయింపజేయగలుగుదు. కాబట్టి మొన్న ఒకసారి ఏదో మనకు శివుడి గురించి బ్రహ్మ గురించి ఏదో చెప్తే డౌట్లు, అంటే ఇవన్నీ కూడా గుణ అవతారము. బ్రహ్మ అనేది గుణావతారము, తర్వాత శివ అనేది కూడా గుణావతారము. భగవంతుడే సృష్టించి, భగవంతుడు స్వయంగా సృష్టించే కెపాసిటీ ఉన్న తన యొక్క తక్కువ గుణాలతో కూడుకున్నటువంటి బ్రహ్మ అవతారంతో సృష్టిస్తూ ఉంటాడు. పోషించడం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ క్షీరోదక సాయి విష్ణువు పోషిస్తూ ఉంటాడు. తిరిగి లయం మళ్ళీ ఇక్కడ తమోగుణ అవతారమైనటువంటి శివుడి ద్వారా లయింపజేస్తాడు. కాబట్టి శివుడు ప్రభు ఇలా అలా అని చెప్పేసి భావించకండి. ఈ సృష్టిలో ఏది జరుగుతున్నా భగవంతుడు కారణం. ప్రభు శివుడు ఎక్కువ తక్కువగా, అది కూడా భగవంతుడు కొంత తక్కువ గుణాలతో అటువంటి వర్క్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అర్థమైందా? ఎట్లయితే సినిమాలో మనం త్రిబుల్ సీన్ ఉన్నారనుకొని, ఇక్కడ మెయిన్ హీరో లాగా ఉంటాడు, మిగతా వాడు కొంచెం సైడ్కి ఒకటి తండ్రి లాగా ఉంటాడు. అదే హీరోనే, సేమ్ తండ్రి రోల్ కొంచెం డిఫరెంట్ ఉంటది, లేకుంటే ఇంకా మనవడి రోల్ ఇంకేదో ఉండొచ్చు. మెయిన్ హీరో రోల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ విష్ణు మెయిన్ స్వాంశ, కృష్ణుడి యొక్క స్వాంశ రూపమైన విష్ణువి రోల్ ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ బాధక సాధకాలు ఏమొచ్చినా కూడా మిగతా అవతారాలన్నీ కూడా క్షీరోదక సాయి విష్ణు నుంచి వస్తున్నాయి. అదే నా శివుడి నుంచి రాదు, బ్రహ్మ నుంచి రాదు. ఎందుకంటే బ్రహ్మకు ఆ పవర్స్ లేవు, శివుడికి ఆయననే స్వయం భగవంతుడే ఆ శివ అవతారంలో కేవలం ఆ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. బ్రహ్మ అవతారంలో సృష్టించడానికి కొరకు ఈ మెయింటెనెన్స్ పోషించేప్పుడు చాలా బాధక సాధకాలు వస్తాయి. కాబట్టి విష్ణు ఆ
మెయింటెనెన్స్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా భగవంతుడు వాటిని కేర్ తీసుకోవడానికి సమయం, దేశకాల పరిస్థితి తగ్గట్టుగా వివిధ రకాలైనటువంటి అవతారాలను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సమస్తం భగవానుడే అనడి నిరాకార సిద్ధాంతమును ఈ శ్లోకమున 2 పదమును నిర్వీర్యం కావించున్నవి. ఓ దేవా, నీ ఒక్కడివే అయినను పలు శక్తులను కలిగి ఉన్నావు అని కర్దముని పలికెను. ఇచ్చట వసగబడిన సాలెపురుగు ఉపమానము సైతము మిగులు ప్రధానముగా ఉన్నది. సాలెపురుగు ఒక జీవాత్మ. అది తన శక్తిచే గూడు నిర్మించుకొని దానిపై క్రీడించి ఎప్పుడు కోరితే అప్పుడు దానిని లయింపజేసి ఆటను ముగించును. అది తన లాలాజలముచే గూడు నిర్మించినప్పుడు నిరాకారము కాబోదు. అదేవిధంగా భౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి యొక్క సృష్టి మరియు వ్యక్తీకరణము సృష్టికర్త నిరాకారునుగా చేయబోదు. భగవానుడు సచేతనుడనియు మరియు భక్తుల ప్రార్థనను ఆలకించి వాటిని పూర్ణము చేయుననియు ఈ ప్రార్థనము సూచిస్తుంది. కనుకనే అతడు సచ్చితానంద విగ్రహుడు భగవంతుడు. సాలెపురుగు తన గూడును కట్టుకుంటుంది. ఎట్లా? తన నోటి నుంచి వచ్చిన జలం ద్వారా ఆ గూడుని కట్టి దాని మీద క్రీడించి కొంత సమయం వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పుడు వేరే పురుగులు వచ్చి చిన్న పురుగులు దాంట్లో ఇరుక్కపోవచ్చు. ఆ జాలిలో అవి బంధింపబడతా ఉంటాయి. ఇది మాత్రం తను నిర్మించింది కాబట్టి బయటకు వెళ్ళి మళ్ళీ అక్కడ వచ్చి ఆ యొక్క జాలి మొత్తం క్లోజ్ చేయాలంటే చేయగలుగుతుంది. అదేవిధంగా భగవంతుడు తన స్వశక్తితో ఈ బ్రహ్మాండాన్ని ఎవరి మీద డిపెండెన్సీ కాదు. ఎవరో సాయం చేస్తేనే దీన్ని నిర్మించి పోషించి లయం చేసే పరిస్థితి భగవంతుడికి ఉండదు. సో కాబట్టి ఇక్కడ మిగతా దేవీ దేవతలు ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో భాగము. ఈ సృష్టికి భగవంతు ఎండ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుడి లోపలికి వాళ్ళు బ్రహ్మాండం లయమైనప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి భక్తులు మాత్రం లయం జరిగినప్పుడు భక్తులు మళ్ళీ తన స్వధామానికి వెళ్ళిపోతారు. భగవంతుడు ఎప్పుడు లీల చేయడానికి వచ్చినా తన స్వపార్షదులతో వస్తాడు, తన భక్తులతో వస్తాడు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నప్పుడు ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు లైక్ చైతన్య మహాప్రభు వచ్చాడు. సంకీర్తన ఉద్యమం, సంకీర్తన యజ్ఞం అనేది టాప్ మోస్ట్. ఆ యజ్ఞాన్ని ప్రారంభించాడు. దాన్ని ముందుకు తీసుకెళ్ళింది మన ఆచార్యులందరూ. చైతన్య మహాప్రభు తర్వాత ఇమ్మీడియట్ గా షడ్ గోస్వామిస్, వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్య బృందము, వాళ్ళ తర్వాత ఆ విధంగా తీసుకున్నట్టయితే మనం మళ్ళీ జగన్నాథ్ దాస్ బాబాజీ చైతన్య మహాప్రభు యొక్క జన్మించినటువంటి అవతరించిన ప్రదేశాన్ని మనందరికి అందించారు. తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ స్వయం వైరాగ్యమూర్తి, సాక్షాత్ ఆ భగవంతుని మనకు ప్రసాదించడానికి కొరకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని తన శిష్యుల రూపంలో మనకు అందించారు. అదే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ యొక్క గురువైనటువంటి భక్తి వినోద్ ఠాకూర్ ఈ ప్రపంచానికే ఆ భగవంతుడి యొక్క రే ఆఫ్ విష్ణు, భగవంతుడి యొక్క కిరణ రూపంలో ఒక ఆచార్యుని మనకు అందించడం జరిగింది, భక్తి వినోద్ ఠాకూర్ల వారు. అదేవిధంగా ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు జగద్గురుని, ఆయన మన భారతదేశం మొత్తాన్ని కృష్ణమయము సంకీర్తన ఉద్యమాన్ని స్థాపిస్తే ఆయన తన శిష్యుడి ద్వారా ప్రపంచం మొత్తం కూడా సంకీర్తన యజ్ఞాన్ని, సంకీర్తన ఉద్యమాన్ని, కృష్ణ చైతన్యాన్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి ప్రసాదించారు. జగద్గురువు శక్తి ఆవేశ అవతారమైనటువంటి ప్రభుపాదుల వారు. ఆయన శిష్య బృందం ద్వారా మనందరము ఆ భగవంతుడి యొక్క రక్షణ వలయంలోకి వచ్చాం. ఎవరైతే భగవంతుడి రక్షణ వలయంలో ఉంటారో వాళ్ళకు కాలచక్రం ప్రభావం ఉండదు. ఎగ్జాంపుల్ దానికి కృష్ణుడు గోవర్ధన లీల చేసినప్పుడు 7 రోజులు 7 పగలు కాలచక్రం వాళ్ళ మీద ఏం పని చేయలేదు. వాళ్ళు 7 రోజులు 7 కోరుకున్నారంట. గోపికలు కోరుకున్నారు, కృష్ణ మాకు ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? రాత్రి పూట మాత్రమే మాకు మీ యొక్క దివ్య మంగళ సచ్చిదానంద స్వరూప దర్శనం దొరుకుతుంది, పగలు పూట దొరకట్లేదు. సో కాబట్టి పగలు కూడా మాకు దర్శనం కావాలా? నీ యొక్క దివ్య మంగళ 24/7 మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. అదే గోపబాలుడు కూడా కోరుకున్నానంట, కృష్ణ మాకు డే టైంలో మాత్రం నీ దర్శనం దొరుకుతుంది, రాత్రిపూట దొరకట్లేదు. సరే అని చెప్పేసి 7 పగలు 7 రాత్రులు అందరికీ కూడా క్షణకాలం కూడా విరామం లేకుండా భగవంతుడి యొక్క లీలలో పాల్గొన్నారంట ప్రతి ఒక్కరు, వ్రజవాసులందరూ కూడా. అదే విధంగా మనం చూసినట్టయితే హరిదాస్ ఠాకూర్ దాదాపు
more than 20 hours భగవంతుడి యొక్క నామరూప దర్శనంలో ఆయన మునిగిపోతాడు హరిదాస్ ఠాకూర్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే భగవంతుడి యొక్క లీలలు క్షణకాలం, ఇంకా వాళ్ళ మీద కాల ప్రభావం అనేది చూపదు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పైన ప్రభుపాదుల వారిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆయన అబ్రాడ్ వెళ్ళినప్పుడు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే, ఎక్కువ ప్రచారం జరగదు, కొంతకాలమే జరిగింది. దాని తర్వాత ప్రభుపాద్ చాలా సీరియస్ గా సిక్ అవుతారు. అది మేబీ లండన్ అనుకుంటా. ప్రభుపాదుల వారు ఇంకా ఉండరు. ఆయన ఆరోగ్యం ఎంత క్షీణించిందంటే ఆయన త్వరలో చనిపోతారని వాళ్ళు డాక్టర్స్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరు డిక్లేర్ చేస్తారు. కానీ ప్రభుపాదుల వారు అంటారు, ఇంకా నేను చనిపోతుంటే నేను ఇక్కడ ఉండను, నన్ను బృందావనం తీసుకొని వెళ్ళండి, నా లాస్ట్ ఇంకా బ్రీత్ బృందావనంలో వదిలేస్తాను, అక్కడే నా శరీరానికి ఫైనల్ రైట్స్, లాస్ట్ అంత్యక్రియలన్నీ కూడా అక్కడే చెయ్యండి అని చెప్పడం. సో వాళ్ళు చాలా ఏడుస్తారు, మీరు వెళ్ళిపోతే ఎలా ప్రభుపాద్, మేమైతే ఇప్పుడే ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నటువంటి భక్తిలో ప్రారంభికులము, దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని మాకు చెప్పారు. అంటే మీరు నన్ను తీసుకెళ్ళండి, ఎవ్రీథింగ్ కృష్ణ అండ్ చైతన్య మహాప్రభు విల్ టేక్ కేర్, డోంట్ వరీ అని చెప్తారు. అప్పుడు బృందావన్ టెంపుల్కి వచ్చి ఇంకా అక్కడ బృందావనంలో ఉంటూ, బృందావనం ప్రసాదం తీసుకుంటూ, బృందావన్ గాలి పీల్చుకుంటూ, బృందావనంలో భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తూ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 6 months లో ఆర్ మేబీ లెస్ దాన్ 6 months చాలా ఆల్రెడీ అయిపోతారు. ప్రభుపాద్ నార్మల్ స్టేజ్కి వస్తారు. అప్పుడు మళ్ళీ వెళ్తే డాక్టర్స్ అందరు కూడా షాక్ కు గురవుతారు. దెన్ హౌ కమ్ ఇట్ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి. కాబట్టి భక్తుల లీలల్లో ఎంతో ఉంటుంది, కాల ప్రభావం చూపదు. సో అదే విధంగా పరీక్షిత్ మహారాజ్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే, తక్షకుడి యొక్క కాటు వల్ల మృత్యువు చెందాల, కానీ తక్షకుడు వచ్చి కాటు వేయడం కాదు, స్వామి నాకు పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతా ఉంటాడు. అంటే తక్షకుడు అనుకుంటాడు నా కాటు వల్ల మరణించాలి కాబట్టి మీరు ఈ దేహం నుంచి వెళ్ళిపోవడానికి కొరకు సో నాకు పర్మిషన్ దొరికింది కాబట్టి ఇస్తారంటే, ఆయన ఎంత క్వాలిఫై అయిపోతాడంటే దేహం నుంచి ఇచ్ఛా మృత్యువులాగా. భీష్ముడేమో వరాన్ని పొందుతాడు, సో పరీక్షిత్ వరాన్ని కాదు. ఇక్కడ శుద్ధ భక్తుడు ఆచార్యుడు శుకదేవ గోస్వామి దగ్గర ఎప్పుడైతే 7 రోజులు 7 పగళ్ళు సందులు లేనటువంటి దినముతో ఆయన నిత్యము భగవంతుడి యొక్క భాగవత శ్రవణము చేయంగానే ఆయనకి ఎటువంటి క్వాలిఫికేషన్ వచ్చిందంటే, ఇంకా భగవంతుడి కాల చక్రము అంటే సర్వాన్ని హరించి వేసేటువంటి కాలచక్ర ప్రభావం ఆయన మీద చూపలేదు. స్వయంగా ఇచ్ఛా మృత్యులాగా శరీరం నుంచి తను వెళ్ళిపోయిన తర్వాత తక్షకుడికి పర్మిషన్ వచ్చింది ఆ శవాన్ని కాల్చేటువంటి సేవ తక్షకుడు దొరికింది. ఆ విధంగా ఎంతో మందికి ఇప్పటి కూడా కొంతమంది మహాజనులు వాళ్ళు చిరంజీవుల్లాగా ఉన్నారు. మరి కాల ప్రభావం చూపిస్తుందా వాళ్ళ పైన? చూపించట్లేదు. హనుమంతుడు చిరంజీవి, తర్వాత అశ్వత్థామ చిరంజీవి, అలా విభీషణుడు చిరంజీవి లాగా ఉన్నాడు. భగవంతుడి ఆశీస్సులు, కాల ప్రభావం వాళ్ళ మీద ఉండదు. వాళ్ళ యొక్క కోరిక ప్రకారం ఎంతకాలం అంటే అంతకాలము జీవించగలుగుతారు. సో భక్తులు యొక్క చరిత్ర, భక్తి యోగం వల్ల కాలాన్ని కూడా జయించగలుగుతారు. ఆ భక్తులు కాల చక్రము అధీనంలో జీవిస్తూ శరీరాన్ని వదిలేయాల్సి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాలం గుణాతీతులాగా కాలానికి అధీనమై ఉండాలా, కాలాతీతులుగా జీవించాలి అనేది మీరు తెలుసుకోండి. భక్తి యోగంలో జీవితాన్ని కొనసాగిస్తే కాలాతీతులు, కాలంకు అతీతంగా జీవించగలుగుతారు. భక్తి యోగం కాకుండా మనము భౌతిక యోగాన్ని అంటే భౌతిక జీవితము మనం గడపాలనుకుంటే కాలంకు అధీనంలో ఉండి మన కర్మలు మనం అనుభవించాల్సి ఉంటుంది. ఓకే, ఇంతతో ముగిస్తున్నాను. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।